భీమా ఇంకేమైంది లైవ్లో చేసి రాలేడు వస్తుంది భీమరాజు లెక్క తెలియదు పెట్టినా తొందరగా తొందరగా ओम ज्योतिष्मतीन्तवासातजाभिज्योतिष्कृतन्तवासातजामि ज्योतिर्भिदन्तवासातजाभिभास्वतीन्तवासातजाभि ज्वलन्तीन्तवासातजाभि मल्मला भवन्तीन्तवासातजाभि दीप्यमानान्तवासातजाभि रोचमानान्तवासातजां यजस्वान्तवासातजामि गजाननं भूतगणाधिसेवितं कपित्तजम्बूपदचारुभक्षजम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम् शुक्लां ब्रह्मविचारसारपरमा माध्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयतां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधताम् पद्मागने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां भूषणविकासश्री धर्मपुरनिवास दुष्टसंहार नरसिंहदुरितदूर कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम्। श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुरविन्ददलायताक्षम् रामं निशाचरकरं नमामि। सदाशिवसमारम्भां
శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. తెలంగాణలో జీవనదులు అనేకము. శైవ శాక్తేయ వైష్ణవ క్షేత్రాలు. పండితులు, కవులు, ప్రజలే ప్రాణంగా ఉండేటువంటి ప్రజానాయకులకందరికీ కూడా ఈ యొక్క ఉగాది శుభాకాంక్షలతో మన తెలంగాణ తల్లికి నమస్కారం చేస్తూ, వేయి స్తంభాల గుడి నుంచి చేయి సాచి ఎల్లోరా గుహలందు పల్లవించి శిల్పి ఉలి మొక్కులో వికసించినట్టి నా తెలంగాణ తల్లి కోటి పుణ్యాలతో తల్లి. ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. బ్రహ్మదేవుని యొక్క ఆయు ప్రమాణం లెక్కించేటువంటి క్రమంలో కలియుగ దశాబ్దము 4,32,000 సంవత్సరాలు. దానికి 2 రెట్లు ద్వాపర యుగము, 3 రెట్లు త్రేతాయుగము, 4 రెట్లు కృతయుగము. ఇవన్నీ కలిపితే 43,20,000 సంవత్సరాలు. అదే ఒక మనవంతరము. అట్లాంటిది 71 మనవంతరాలు. ఇప్పుడు 14 మనవంతరాల్లో మనది శ్వేతవరాహ కల్పంలో ఇవన్నీ కూడా కలిపితే ఒక కల్పము. ఇదే బ్రహ్మదేవుని యొక్క ఒక పగలు, అట్లాంటిదే రాత్రి. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నవబ్రహ్మల్లో 2వ బ్రహ్మగారు, వారికి 51 సంవత్సరాలు, 1 నెల, 1 రోజున ఈ కలియుగ దశాబ్దంలో 4,32,000 సంవత్సరంలో 39వ అయినటువంటి సంవత్సరము 5,126వ సంవత్సరం. అది 354 రోజులుగా మన ముందుకు వచ్చినటువంటిది విశ్వావసునామ సంవత్సరము. వైశ్వానరుడు, అగ్నిహోత్రుడు, కర్మదేవత ఈ యొక్క సంవత్సరానికి అధిదేవత. అగ్నిముఖా వై దేవాః అని ఈ యొక్క కర్మదేవత ఎవరయ్యా? స్థజస్త్రికోటి దేవత స్వరూపమైనటువంటి ఆ యొక్క జలాలు కానీ, గోవులు కానీ, అట్లాగే 33 కోట్ల దేవతలకు మనము దర్శించేటువంటిది అగ్నిముఖంగా, అగ్నిహోత్రునిగా మనం దర్శిస్తాం. కర్మభూతుడు ఆయనే కాబట్టి ఈ యొక్క సంవత్సరం సంస్కారపూతంగా, సంస్కృతి పూర్వకంగా మన సంస్కృతిని కాపాడుతూ ఈ సంవత్సరం కొనసాగేటువంటి స్థితులు ఎక్కువ. సంవత్సర ప్రారంభము రవితో ప్రారంభం, ఆదివారంతో రవివారంతో ప్రారంభమైంది కాబట్టి రాజు ఈ సంవత్సరానికి రవి అయ్యాడు. వర్షాధాన్య ప్రమాణాదులు చూడగా 2 భాగముల వర్షములో ఈ సంవత్సరానికి 9 భాగాలు పర్వతమందు, 9 భాగాలు సముద్రమందు, ఒక 2 భాగాలు మాత్రమే భూమి నందు పడినప్పటికీ సవృష్టి అయినటువంటి వర్షపాతం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. తొలకరి జల్లు మృగశిర కర్తరిలోనే ఖచ్చితంగా తొలకరి జల్లులు ఏర్పడడానికి అవకాశము. ఆరుద్ర ప్రవేశంని బట్టి కూడా వర్షధాతువులు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆ ఆరుద్ర నక్షత్రము పగటి వేళ ఆరుద్ర ప్రవేశం అయ్యింది కాబట్టి తొలకరి జల్లులలో కొంత జాప్యం, అప్పుడు తక్కువ వర్షంపాతం పడినప్పటికీ సంవత్సర మధ్యకాలం వచ్చేసరికి, వర్షాకాలంలో మధ్యకాలం వచ్చేసరికి ఎక్కువ వర్షాలు పడడానికి అవకాశమే. అతివృష్టులు కూడా కొంత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి సంవత్సరం. షడ్గ్రహ కూటమి ఏర్పడడం చేత తులారాశి నుండి అది 6వ స్థానంలో ఉండడం చేత కూడా
కొన్ని విధమైనటువంటి ప్రకృతి విపరీత్యాలనేటువంటివి ఏర్పడ్డాయి. ఎప్పుడైతే సంవత్సర ప్రారంభంలోనే మనకు విదేశాల్లో బ్యాంకాక్ అట్లాంటి ప్రాంతంలో భూకంపం అనేటువంటిది ఏర్పడింది. భారతఖండానికి ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సంవత్సరం ఇట్లాంటి భూకంపాలు ఎక్కువ ఉండడానికి అవకాశము. సంవత్సరాల్లో అనేక విధమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరానికి విశ్వావసు అనేటువంటి విధంగా విష్ణుమూర్తి అధినాయకునిగా ఉన్నటువంటి స్థితి. ఆయన మన అందరినీ కూడా కాపాడేటువంటి దేవత. ఆయన యొక్క అనుగ్రహం చేత ఈ సంవత్సరాల యొక్క అధినాయకుల యొక్క పరిశీలన చేయగా నవనాయకుల్లో 6 అశుభులవుతారు, 3 మాత్రమే శుభులయ్యారు. ఈ యొక్క గ్రహాలను బట్టి ఏ రోజునాడు ఏ వారం వస్తుంది, ఆ రోజును బట్టి ఈ యొక్క మంత్రివర్గం ఎట్లా ఉంటుంది, ప్రజలకు ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తారు, ప్రజలు ఏ విధంగా తృప్తిగా ఉంటారు, సుభిక్షంగా ఉంటారు అనేటువంటి విధం ఈ యొక్క నవనాయకులను బట్టి ఆధారపడి ఉండేటువంటి స్థితి. రవి రాజు అయ్యాడు అని చెప్పాను. రవి రాజు అయినటువంటి సందర్భంలో ఏ విధంగా ఉంటుందంటే, అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాథ్యం భుముచ్యంతి బలాహకాశ్చ భూపాద్వయం శస్త్రభయం నరాణాం అపటూదినేషే. అన్యోన్య వైరాలనేటువంటివి రాజుల మధ్య ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రజాపాలన పైన దృష్టి పెట్టక వీరి యొక్క యుద్ధాలే, వీరి యొక్క సీటు కాపాడుకునేటువంటి పదవులు కాపాడుకునేటువంటి స్థితులే ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు. స్వార్థపూరితమైనటువంటి బుద్ధి ఎక్కువగా పెరిగేటువంటి స్థితులు ఉంటాయి. ఉపనాయకులు 31 మంది సహాయ మంత్రులు, కానీ వారిలో 20 మంది శుభులైనప్పటికీ, 21 మంది శుభులైనప్పటికీ, పాపులు 10 మందే అయినప్పటికీ వారి చేతిలో అధికారం అనేటువంటిది ఉండదు. ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ విధమైనటువంటి నాయకుల్లో అధికారం ఉంటుంది. అధికారంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సదాభిప్రాయంతో పరిపాలన చేసేటువంటి స్థితి తక్కువగా ఉండడానికి అవకాశం. అంతేకాకుండా చంద్రుడు మంత్రి అయ్యాడు. చంద్రుడు మంత్రయ్య సందర్భంలో సృష్టి అనేటువంటి స్థితి. సృష్టి సర్వసస్యాని ఫలితాని భవంతి చ క్షేమారోగ్యం సుభక్షం శాశం కేశ చివేసతి అనేటువంటి విషయం. అంటే ఇందాక చెప్పాను, సంపూర్ణమైనటువంటి వర్షాలు అనేటువంటివి పడతాయి. సృష్టి అనేటువంటి స్థితి ఖచ్చితంగా మంచి వర్షాలు ఉంటాయి. అయినప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం, పాడి పంటలు చక్కగా ఉండడానికి అవకాశమే. చంద్రుడు అతీతమైనటువంటి కామ్యకారకుడు కాబట్టి ఈయన్నే మంత్రి అయ్యాడు కాబట్టి మంత్రుల్లో అతీతమైన కోరికలు ఎక్కువ ఉండడానికి అవకాశము. వారి యొక్క స్వార్థ బుద్ధి తప్ప మిగతాపరమైనటువంటి స్థితి లేదు. అది ఒక్కటే స్థితి కాదు, సేనాధిపత్యం కూడా రవికే పట్టిందయ్యా. ఆ దాన్ని బట్టి కూడా ఈ విధమైనటువంటి ఫలితమే చెప్పేటువంటి స్థితి. అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణం. మన మీడియా మిత్రులు కొందరు అనుకుంటారు, మరి ఈ స్వామివారు ఏదో పార్టీ పంచాంగం చెప్పారని. అట్లా ఉన్నటువంటి స్థితి కాదు. మరి శాస్త్రవచనమే ఇక్కడ ఏది ఉంటే పంచాంగంలో అదే చెప్పేటువంటి స్థితి తప్ప నేను కల్పించి చెప్పేటువంటి స్థితి కాదయ్యా. అన్యోన్య యుద్ధం ధరణీశ్వరాణం. వారికి అన్యోన్య యుద్ధాలనేటువంటివి ఈ ధరణీశ్వరులకు రాజులకు కలిగి ప్రజాపాలన పైన దృష్టి తక్కువగా పెట్టేటువంటి స్థితులు ఎక్కువగా ఉండే స్థితి ఈ సంవత్సరం ఖచ్చితం. అంతేకాకుండా ఇంకా కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. వీరి యుద్ధం చేత ప్రజాపాలనలో లోపమే కాకుండా
ఈ యొక్క గవర్నమెంట్కు కూడా ప్రభుత్వం నడపడానికి కూడా ఇబ్బందులు ఏర్పడేటువంటి స్థితి ఖచ్చితంగా ఎక్కువనే. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారం ఏదైతే ఉందో వీళ్ళు తీసుకునేటువంటి స్థితి సంపూర్ణంగా ఉండదు. అక్కడ పంపించినటువంటి డబ్బులు ఇక్కడ ప్రజలకు అందేటువంటి స్థితులు కూడా తక్కువనే. కొన్ని విధమైనటువంటి మనుషులు ఉంటాయి, అది చిన్న పరిశ్రమలు మెరుగుపోయడానికి అవకాశం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. ముఖ్యంగా పత్తి పంటలు వేసేటువంటి వారికి చాలా అనుకూలం. ఎర్ర నేలల్లో కూడా పంటలు చాలా పండుతాయి. కుజుడు ధాన్యాధిపతి అయ్యాడు. ఫలంతి శూక ధనాన్ని కించిత్ అనేటువంటిది కనుక ఆయన ఎప్పుడైతే రాజయ్యాడో ఎర్ర పంటలు, ఎర్రధాన్యాలు, పప్ప దినుసులు ఎక్కువ పండడానికి అవకాశం, వస్త్ర పరిశ్రమలు ఎక్కువ మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది, కొత్తగా వెలుస్తాయి. మన యొక్క భరతఖండమే వస్త్ర ఎగుమతిలో మొట్టమొదటగా నిలిచేటువంటి స్థితి ఉంటుంది. భరతఖండానికి ఇతర ఆ యొక్క దేశాల చేత మంచి సహకారం అనేటువంటిది ఏర్పడుతుంది. శత్రుబాధలు అనేటువంటివి పోయి శత్రు దేశాలు కూడా మిత్రదేశంగా ఉండడానికి భరత రాజఖండంతో ఈ యొక్క భారతదేశంతో ముందు చేయి జాపేటువంటి స్థితులు ఎక్కువగా. ఈ యొక్క సంవత్సరంలో వర్షధాన్యాధిపతులే కాకుండా వర్షలగ్నం, జలలగ్నాన్ని బట్టి కూడా సంవత్సర ఫలితాలు ప్రతి సంవత్సరం కూడా ఆధారపడి ఉంటాయి. అష్టమాన సింహలగ్నము, అష్టమాన వారికి 6 గ్రహాధిపతులు ఉన్నారు. గ్రహాలు అష్టమం శత్రుస్థానం, నీచస్థానం. నీచపూరితమైనటువంటి కుజుడు కూడా ఆయన నీచకటి బట్టి స్తంభన చెందాడు. వ్యయంలో రైతులను పట్టించుకునేటువంటి స్థితి ఉండదు. ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు ఉన్నాయో నామమాత్రంగా మాత్రమే ముందుకు వెళ్ళడానికి అవకాశము. వీరు ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే వ్యయస్థానంలో స్తంభింపబడి ఉన్నాడో కొన్ని రోజుల తర్వాత పోలీసు వ్యవస్థకు అధికారాలు అనేటువంటివి ఎక్కువగా తప్పదు. వారి యొక్క అధికారాలు ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. వారు ఇంకొక అంశం కూడా, ఈ సంవత్సర శివరాంతం వరకు కూడా వారు ప్రభుత్వం చెప్పు చేతుల్లోనే వారి యొక్క అధికార దుర్వినియోగం చేయడానికి అవకాశమే. ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే నీచపూరితముడై ఉండి వ్యయంలో ఉన్నాడో రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూమిని ఆశ్రయించుకొని వ్యాపారం చేసేవారు చాలా జాగ్రత్తగా చేయాలి. కొత్తదైనటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. సంవత్సర అంతం వరకు కొంత మెరుగుపడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక ఈ సంవత్సర ఫలితాలే కాకుండా మనకు ఈ సంవత్సరానికి సరస్వతీ నది యొక్క పుష్కరము బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మే 14వ తారీఖు రోజున రాత్రి వేళలో ప్రవేశించాడు కాబట్టి ఉదయం పూట 12 రోజుల పాటు పుష్కర అనేటువంటిది కలుగుతుంది. అటు తర్వాత సంవత్సరం పాటు కూడా బృహస్పతి మిథున రాశిలో ఉంటాడు కాబట్టి సరస్వతీ నది యొక్క పుష్కరం మన యొక్క తెలంగాణలో, ఇది కాళేశ్వర ప్రాంతంలో మనను పునీతం చేయడానికి సరస్వతీ నది అంతర్వాహినిగా ఉన్నటువంటిది. ఈ సంవత్సరంలో 2 మూడాలు ఏర్పడ్డాయి. గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం. జ్యేష్ఠ పౌర్ణిమ నుండి ఆషాఢ దశమి వరకు కూడా మూఢముంది. ఇక భాద్రపద మాసంలో కూడా మనకు ఎట్లా అయినా కానీ మంచి రోజులు కాదు. ఆశ్వీజ, కార్తీక మాసాలు సంపూర్ణంగా ముహూర్తాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక మార్గశిర మాసంలో ఏకాదశి నుంచి మళ్ళీ కూడా బహుళ ఏకాదశి మాఘమాసం వరకు కూడా, మాఘమాసం ఈ సంవత్సరం శుభకార్యాలు లేవు. ఫిబ్రవరిలో చివరిగా ముహూర్తాలు ఉండడానికి అవకాశం. 2 గ్రహణాలు ఉన్నాయి, 2 కూడా చంద్రగ్రహణాలే. ఒకటి రాహుగ్రస్తంగా, 2 కేతుగ్రస్తంగా భాద్రపద మాసంలో
9వ తారీఖు సెప్టెంబర్ 9వ తారీఖు రోజున ఈ యొక్క చంద్రగ్రహం రాహుగ్రస్తంగా శతభిష నక్షత్రానికి పూర్వాభాద్ర నక్షత్రానికి ఏర్పడుతూ ఉంది. ఇంకొకటి పాల్గొన మాసంలో పౌర్ణిమ రోజు కూడా పుబ్బా నక్షత్రం సింహరాశిలో ఆ యొక్క గ్రహణం అనేటువంటిది సంవత్సర చివరి మాసంలో ఏర్పడుతూ ఉంది. మనము ఈ యొక్క పంచాంగ ఫలితాలు చూసేటువంటి సందర్భంలో పంచాంగ శ్రవణం అన్న వెంటనే మన యొక్క రాశుల గురించి వినేటువంటి ఆతృత ఎక్కువ ఉండేటువంటి స్థితి. మేషరాశి యొక్క ఫలితం 2 ఆదాయం 14 వ్యయం రాజపూజ్యం 5 17 అవమానము. వీరికి ద్వితీయ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. సంవత్సర ప్రారంభంలో మంచి ఫలితాలు ఉండడానికి అవకాశమే. కొత్త వ్యాపారాదులు పెట్టాలి అనుకుంటే వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఆలోచించి పెట్టడం చాలా అవసరం. తృతీయంలో బృహస్పతి వచ్చి ఉంటారు కాబట్టి సోదరుల మధ్య మంచి సత్సంబంధాలు అనేటువంటివి ఏర్పడతాయి. రాజకీయ నాయకులు అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఉన్నటువంటి స్థితి. దుర్గాదేవి యొక్క నామస్మరణతో చాలా మంచి కలుగుతుంది. వృషభ రాశి వారు 2వది 11 ఆదాయం 5 వ్యయం 1 రాజపూజ్యం 3 అవమానం. వీరికి ఆదాయ వ్యయాల్లో వ్యత్యాసం అనేటువంటిది ఉంది. ద్వితీయంలో బృహస్పతి మంచి స్థానంలోకి వస్తారు. అక్టోబర్ నవంబర్ తర్వాత బృహస్పతికి స్థిరచిత్తం అనేటువంటిది ఏర్పడి, అంతేకాకుండా ఏకాదశ స్థితి అయినటువంటి శనైశ్వరుడు కూడా ఉన్నాడు కాబట్టి మంచి ఆరోగ్యం అనేటువంటిది సంక్రమిస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం ఏర్పడడానికి అవకాశమే. ప్రజాపాలనలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా మీడియా రంగంతో చాలా జాగ్రత్త ఉండడం చాలా శ్రేష్టము. కనుకనే వీరు ఈ యొక్క సంవత్సరంలో చేయాల్సినటువంటిది గణపతి దూర్వాలతో గణపతికి ఆరాధన చేయడం చాలా శ్రేష్టం. మిథున రాశి వారు 3వ రాశి 14 ఆదాయం 2 మాత్రమే వ్యయం 4 రాజపూజ్యం 3 అవమానం. వారికి బృహస్పతి ఆ యొక్క మిథున రాశిలోనే ఉన్నాడు. ద్వితీయంలో ఒక 23 రోజుల పాటు వారి యొక్క సంచారం అనేటువంటిది కొనసాగినప్పటికీ దశమంలో ఉన్నటువంటి శనీశ్వరుని యొక్క ఫలితం చేత కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తప్పవు. ఆర్థిక సమస్యలు దూరం కావడానికి వీరు దత్తాత్రేయ స్వామి యొక్క నామస్మరణ చాలా శ్రేష్టమైనటువంటి అంశము. ఇక 4వ రాశి 8 ఆదాయం కర్కాటక రాశి 8 ఆదాయం 2 మాత్రమే వ్యయం 7 రాజపూజ్యం 3 అవమానము. ఈ రాశి వారికి బృహస్పతి వ్యయంలో ఉన్నాడు. అయినప్పటికీ అష్టమ స్థానంలో ఉన్న శనీశ్వరుని యొక్క ఇబ్బంది పోతుంది. మన అధినాయకుడు మన కేసీఆర్ గారి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో వారు జన్మించారు. మేషలగ్నం బృహస్పతి ద్వితీయ స్థానంలో, శనీశ్వరుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. రవి ఏకాదశంలో ఆ శుక్రునితో బుధాదిత్య యోగంతో ఉండడం చాలా శ్రేష్టమైనటువంటి అంశం. రామచంద్రుల వారికి ఏ విధంగానైతే జాతకంలో వివిధమైనటువంటి ఎక్కువ యోగాలు ఉన్నాయో, ఉచ్చస్తే గ్రహపంచకే అనేటువంటి స్థితి ఆ రామచంద్రుల జాతకానికి మన యొక్క కేసీఆర్ యొక్క జాతకంలో కూడా ఆ విధమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి స్వస్థానపూరితమైనటువంటి గ్రహాల చేత ఈ సంవత్సరం చాలా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమే కాకుండా ఖచ్చితంగా ప్రజాపాలన ఆ యొక్క ఈ తెలంగాణ ప్రజలు ఏ విధమైనటువంటి ప్రజాపాలన కోరుకుంటూ ఉన్నారో మళ్ళీ కూడా తిరిగి ఆ యొక్క కేసీఆర్ గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా పట్టం పట్టడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం ఇది. నేను చెప్తున్నటువంటి అంశం కాదు. మరి ఈ రాశి వారికి నవమస్థానంలో శనీశ్వరుడు, అష్టమంలో రాహు ఉన్నాడు కదా అంటే, రాహు అష్టమంలో ఉన్నప్పటికీ ఆ అమ్మవారు యొక్క అనుగ్రహం, ఆ నృసింహస్వామి యొక్క అనుగ్రహం, అష్టమ రాహు
ఎవరి యొక్క ఆరాధన చేత వారికి అష్టమరాహు దోషం పోతుందో ఆ స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి వారు సత్యం విధాతం నిజభృత్య భాషితం వ్యాప్తించ భూతే శ్విఖిలేషు చాత్మన అదృశ్యత అద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నమృగన్ నమానుషం. వారికి ఎవరైతే మంచి ఆలోచనతో సత్ప్రయోజనపూరితమైనటువంటి పరిపాలన కావాలి అనుకుంటారో వారికి యోగతుల్యమైనటువంటి పరిపాలన వీరి ద్వారా ఖచ్చితంగా అందుతుంది. దుష్టులకు ఆ యొక్క నరసింహస్వామి అష్టమరాహు యొక్క దోషాన్ని ఖచ్చితంగా తీసివేస్తారు. ఇక సింహరాశి 11 ఆదాయం 11 వ్యయం, 3 రాజపూజ్యం 6 అవమానం. వారి వారి యొక్క స్థితిగతులు ఆలోచించగా అష్టమ శనీశ్వరుడు వస్తాడు. ఆరోగ్యం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన వాక్యే మనకు ప్రధానమైనటువంటిది. మన హృదయం ఎంత మంచిగా ఉన్నప్పటికీ జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రోక్త, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మనకు మంచి కానీ చెడు కానీ మన యొక్క పదను నిలబెట్టేటువంటిది కానీ మన యొక్క నాలికనే. మరి రాజపూజ్య అవమానాలనేటువంటివి ఎప్పుడైతే మనకు తేడాగా ఉందో ఆ సంవత్సరం ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి అంశం రోజుకు 1 గంట సేపైనా మౌనవ్రతంగా ఉండాలి. ఖచ్చితంగా మంచి ఫలితం అనేటువంటిది కలుగుతుంది. ఈ రాశి వారికి ఖచ్చితంగా అవసరం. వీరు చేయాల్సింది సూర్యోపాసన నిత్యం చేసుకోవడం చేత చాలా మంచి కలుగుతుంది. ఇక కన్యారాశి 14 ఆదాయం 2 మాత్రమే వ్యయం, 6 రాజపూజ్యం 6 అవమానము. ఇక ఈ రాశిలో నవమ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. నవమ స్థానంలో బృహస్పతి ఇప్పుడు మారడం చేత దశమ స్థానానికి ఏర్పడడం చేత బృహస్పతి చాంచల్యపూరితమైనటువంటి బుద్ధితో ఆయన చలనం అనేటువంటిది జరిగింది. స్థిరచిత్తుడు అయినటువంటి వారికి చంచల బుద్ధి ఎప్పుడైతే ఏర్పడుతుందో కొన్ని విధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. మన తెలంగాణ రాజు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిది కన్యా రాశి. ఎప్పుడైతే బృహస్పతి ఇన్ని రోజులు ఒక మంచి స్థితిలో ఉన్నారో ఆయనకు మే 14 తారీఖు రోజున ఎప్పుడైతే మారుతారో ఇంకా కూడా పదవి గండాలు ఎక్కువగా ఉండడానికి ఖచ్చితంగా అవకాశం. ఎందుకంటే అన్యోన్య వైరం క్షితిపాలకానాం, రాజులకు అన్యోన్య వైరం ఉంటుందని పంచాంగం చెప్తున్నటువంటి అంశం. అయ్యా మీరు మీ యొక్క సీటు పైన ఖచ్చితంగా దృష్టి పెట్టుకోండి, తర్వాత కాపాడుకోవడమే మీకు తథ్యము. మరి దానితో పాటుగా కన్యారాశి వారికి ఇంకా కూడా చేయాల్సినటువంటి స్థితుల్లో వీరికి కూడా బృహస్పతి ఎప్పుడైతే దశమ స్థానానికి వెళ్ళాడో బృహస్పతి యొక్క అనుగ్రహం చేత కోసం వారు దక్షిణామూర్తి ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. ఇక తులారాశి 7వ రాశి, 11 ఆదాయం 5 మాత్రమే వ్యయం. డబ్బులు కావాలనుకుంటే తులారాశి దగ్గర చాలా దొరుకుతుంది, ఆ వారిని అప్పడగొచ్చు. అంతేకాకుండా 2 ఆదాయం వారికి 2 రాజపూజ్యం 2 అవమానము. వారికి నవమ స్థానంలో బృహస్పతి వచ్చాడు. చాలా మంచి స్థితులు కలగడానికి అవకాశం, పూర్వ ఆధారతుల్యమైనటువంటి స్థితులు కూడా కలుగుతాయి. ఇంకొక అంశం కూడా, మన యొక్క ఈ తెలంగాణ రాష్ట్రంది కూడా ఈ యొక్క తులారాశి, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పంటలు ఎక్కువ వేయడానికి అవకాశము. రైతులు అసంతృప్తిగా ఉంటూ కొన్ని ఇబ్బందులు సంవత్సర చివరి కాలంలో ఏదైతే అతివృష్టి అవుతుందో వారికి కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా తప్పవు. సరైనటువంటి పంట ఆ వర్షధాతువులను తెలుసుకొని మీరు పంట వేసుకోండి. ఇక ఈ సంవత్సరంలో వీరు చేయాల్సినటువంటి దేవతారాధన, పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి గోవు ఆరాధన చాలా శ్రేష్టం. ఆవులను పెంచండి. ఆవుకు పౌర్ణిమ అమావాస్య రోజు మంచి ఆహారం పెట్టి నమస్కారం చేసుకోండి. ఇక వృశ్చిక రాశి 2 ఆదాయం 14 వ్యయం, 5 రాజపూజ్యము 2 మాత్రమే
అవమానము. వీరికి కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి బృహస్పతి అష్టమ స్థానంలో కొన్ని రోజులు ఉంటాడు. సంవత్సరాంతం వరకు కూడా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థల్లో, వ్యాపారాదుల్లో కొన్ని ఒడిదొడుపులు తప్పవు. విద్యార్థులు అధిక శ్రమ పడాల్సినటువంటి స్థితి. రాజకీయ నాయకులకు మాత్రం సంపూర్ణ శుభ ఫలితాలు కలుగుతాయి. వారికి సుబ్రహ్మణ్య దేవత యొక్క అనుగ్రహం చేత మంచి కలుగుతుంది. ధనుర్రాశి 5 ఆదాయం 5 వ్యయం. ఇక ఈ యొక్క దీనికి రాజపూజ్య అవమానాదులు 1 రాజపూజ్యం 5 అవమానం. మన యొక్క బీఆర్ఎస్ పార్టీది కూడా ధనుర్రాశే. మరి మీడియా రంగం మనను అప్రస్తుతి చేయడానికి, మనను ఆ విధమైనటువంటి ప్రచారం దుష్ప్రచారం చేయడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం అని చెప్పాను. ఖచ్చితంగా మన యొక్క పార్టీలో ఉండేటువంటి నాయకులు చాలా జాగ్రత్త తీసుకోవడం, మీడియాతో మాట్లాడే ముందు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఇంకొక విషయం కూడా చెప్పాను. మరి ఆ బృహస్పతి సప్తమ స్థానంలో ఉన్న సందర్భంలో మనము ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పేటువంటి స్థితి ఏమిటి అనంటే, ఒక వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు కూడా ఏ యొక్క ఎన్నికలు కానీ వచ్చేటువంటిది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీయే ఈ సంవత్సరంలో. కానీ రాజులు ఎన్నికలు పెట్టడానికి ఇబ్బంది పడేటువంటి స్థితులు ఉంటాయి. వారి రాజ్యాధికారమే కాపాడుకోనేటువంటి స్థితి. కోర్టులు ముందుకు వచ్చేసి వారికి మొట్టికాయలు వేస్తేనే ఎన్నికలు పెట్టేటువంటి స్థితి అవుతుంది. కనుక ఎన్నికలు వీలైనంత వరకు ఎక్కువ వాయిదా పడడానికి అవకాశం ఉండేటువంటి స్థితి ఉన్నది. ఎందుకంటే శనికి కూడా కొన్ని ఆధిపత్యాలు అనేటువంటి వచ్చాయి కాబట్టి, శని మందుడు కాబట్టి. ఇక ఈ రాశివారు చేయాల్సినటువంటి దేవతారాధన, రుద్రునికి ఆరాధన చేసుకోవడం మంచిది శివునికి. మకర రాశి 10వ రాశి 8 ఆదాయం 14 వ్యయం, 4 రాజపూజ్యం 5 అవమానం. వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితి రాశుల్లో వీరు కూడా ఒకరు. ఎందుకంటే షష్ఠమ స్థానంలో బృహస్పతి షష్ఠ స్థానంలోకి వెళ్తారు. తృతీయంలో శనీశ్వరుడు ఉండి ఒక మంచి ఏమిటంటే ఆరోగ్యం చాలా మంచి అవుతుంది. చాలా రోజుల నుండి బాధపడేటువంటి వారు ఉన్నారు, కుటుంబంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయంలో రాహు ఉన్నారు కాబట్టి వీరు కూడా రావి చెట్టుతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వీరికి మంచి ఉపాయాన్ని ఇస్తుంది, ఉపకరిస్తుంది. వీరు కూడా దక్షిణామూర్తి ఆరాధన వీరికి బృహస్పతి దోషాలు నివృత్తి చేస్తుంది. ఇక కుంభరాశి 8 ఆదాయం, వీరు కూడా 14 వ్యయం, 7 రాజపూజ్యము 5 అవమానము. వీరికి ఈ యొక్క ఏళ్నాటి శని 5 సంవత్సరాలు పోయి చివరిగా 2.5 సంవత్సరాలు నిన్న 29వ తారీఖు రోజున శనీశ్వరుడు ఎప్పుడైతే మారాడో అప్పుడు వారికి ఆ విధంగా వీరికి కొంత సౌఖ్యాలు ఏర్పడడానికి అవకాశము. మీరు ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశుల వారు ఉన్నారో కొంత మీరు ప్రజాక్షేత్రంలో తగ్గిపోయారు కనుక వెళ్ళి ఖచ్చితంగా ప్రజలతో మమేకం అనేటువంటిది అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే మీకు ఖచ్చితంగా సత్ఫలితం అనేటువంటిది లభిస్తుంది. ప్రజలను మీలను ఆదరిస్తారు. నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. పంచమంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి చాలా మంచి ఫలితాలు రాబోయే కాలంలో చూస్తారు. ఇది బీజతుల్యంగా కొత్తగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఖచ్చితంగా ఉపయోగపడడానికి అవకాశమే. వీరు చేయాల్సినటువంటి దేవతారాధన కూడా రాహు లగ్నంలో ఉన్నాడు కాబట్టి సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి అమ్మవారి మీలను కాపాడుతుంది. నిత్యం ఉపాసనాపూర్వకంగా ఉండండి. మీనరాశి వారు 5 ఆదాయం 5 వ్యయం చివరి రాశిక 3 రాజపూజ్యం 1 అవమానం. మనము ఆ యొక్క మీనరాశి వారికి ఏల్నాడు శని యొక్క ఫలితం ఎక్కువ అనుభవించేటువంటి స్థితి. చాలా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ముఖ్యంగా దూర ప్రయాణాదులు చాలా చెయ్యకూడదు. వారికి తృతీయ రాజ్యపూజ్యం 3 ఉంది కాబట్టి రాజులకు, మీనరాశిలో ఉన్నటువంటి రాజులకు పూర్వం కంటే చాలా మెరుగైనటువంటి స్థితులు ఏర్పడతాయి. వీరు చేయాల్సింది కూడా నిత్యం
ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోండి, బృహస్పతి యొక్క ఆరాధన చెయ్యండి, సకల విధమైనటువంటి మంచి కలుగుతుంది. మనకు కావలసింది ఏమిటయ్యా, ఏ దేవతారాధన చెయ్యాలి అని అంటే మనం చేసేటువంటి పనే మనను కాపాడేటువంటి వృత్తి ధర్మమే. నేను ఈ వృత్తిలో ఉన్నానంటే ఈ యొక్క వృత్తి ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి. విద్యార్థులు విద్యగా, మరి కుటుంబీకులుగా, రాజకీయ నాయకులు రాజపూరితమైనటువంటి ధర్మాన్ని ఖచ్చితంగా పాటించడం చేత ఆ యొక్క ధర్మదేవతనే మన ధర్మంతో మనం ఎప్పుడైతే ఉన్నామో ఆ ధర్మో రక్షతి రక్షిత, ధర్మమే మనను కాపాడేటువంటి స్థితి. అస్థిరం జీవనంలోకే అస్థిరం ధనయవ్యనే అస్థిరం ధాతృపుత్రీ చ ధర్మకీర్తి ద్వయం స్థిరం. ఏదయ్యా స్థిరమైనటువంటిది? ఏ పదవులు కానీ, ఆస్తిపాస్తులు కానీ, పుత్రులు కానీ, పౌత్రులు కానీ ఎవ్వరు కూడా శాశ్వతమైనటువంటి వారు కాదు. మన యొక్క ధర్మమే మనకు శాశ్వతమైనటువంటిది. ధర్మదేవత అయినటువంటి ఆ రామచంద్రుల వారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మనమందు కలిపి మనం ధర్మంతో మన యొక్క జీవితాన్ని గడపాలని ఆశిస్తూ ఆయన యొక్క అనుగ్రహం తీసుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనో అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి. కవితమ్మ గారు, కవితమ్మ, రామన్న డౌన్లోకి వెళ్ళవాలి. సార్కి ఎవరికి పంపించారు ఇచ్చి ఇప్పుడు అడుగు పండ్లే అన్నో రాముడు కొత్త ఆశీర్వాదాలు రమణ ప్రవీణ్ గారికి కూడా ఆశీర్వాదాలు.
ఫోన్ వాళ్ళు తెలియదు ఏమో తెలియదు లింక్ ఇస్తున్నాం కదా సరేనా సరేనా కొంచెం వెనకాల ప్లీజ్ సరేనా ప్లీజ్ హ్యాపీ బర్త్డే